నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవల్స్ లేకుండా 1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని 1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడం ఏంటని మండిపడ్డారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందే అంటూ నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి చేయాలన్న సీఎం హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని, ఔటర్ రింగ్ రోడ్ నుంచి టెక్స్టైల్ పార్కు కనెక్టివిటీ ఉండేలా రోడ్ మార్గం ఉండేలా చూడాలన్నారు. స్మార్ట్ సిటీ మిషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ వర్క్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని, వరంగల్ నగరాభివృద్ధిపై ఇక నుంచి ప్రతి 20 రోజులకు ఒకసారి ఇన్ఛార్జి మంత్రి సమీక్ష నిర్వహించాలని, నగరాభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. వరంగల్లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లా రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ మహానగరంలాగానే ఖమ్మానికి కూడా ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులకు నేషనల్ హైవే అథారిటీ అనుమతి కోసం గతంలో ప్రతిపాదనలు పంపమని, అందులో కొన్ని మంజూరు అయ్యాయని, మరికొన్ని పనులు జరుగుతున్నాయన్నారు. ఖమ్మం జిల్లా సుందరీకరణలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవేలను తీసుకొచ్చి ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా జాతీయ రహదారులకి సంబంధించి గతంలో నేను R&B శాఖలో ఉన్నప్పుడు కొన్ని ప్రపోజల్స్ పంపించడం జరిగింది. కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని ఇంకా 1-2 రావాలి. మొన్న కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ తోటి పాటు శాంక్షన్ అయినటువంటి నెంబర్లు ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో కూడా కొన్ని ప్రధానమైన శాంక్షన్ చేసినటువంటి గడ్కరీ గారికి, పర్సూ చేసినటువంటి రాష్ట్ర R&B శాఖ మంత్రి వెంకటరెడ్డి గారికి. కాకినాడ ఎంకరేజ్ పోర్టులో బాజీలతో లోడ్ అవుతున్నటువంటి బ్రోకెన్ రైస్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. బ్రోకెన్ రైస్ లో PDS రైస్ ను కలిపి రవాణా చేస్తున్నారా అని పరిశీలించిన మంత్రి తనిఖీలు నిర్వహించారు. చంద్ర షిప్పింగ్ ఏజెన్సీ H1 గోడౌన్లో తనిఖీలు నిర్వహించిన నాదెండ్ల గోడౌన్లో ఉన్న 2500 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గోడౌన్లో ఎంత స్టాక్ ఉందో రికార్డు చేయకపోవడంతో అధికారులపై మంత్రి మండిపడ్డారు. కాకినాడ పోర్టు గురించి మనకు వచ్చిన సమాచారం, స్థానికంగా ఉన్న ఇక్కడ జరుగుతున్న వ్యాపారాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఉదయం నుంచి MD గారి నేతృత్వంలో 10 టీంలు ఏర్పాటు చేసి మేము కాకినాడ పరిసరాల్లో రైడ్స్ చేయడం జరిగింది. అందులో సుమారు 6 గోడౌన్స్లో మాకు చాలా స్పష్టంగా PDS రైస్ దొరికింది. ఆ శాంపిల్స్ తీసుకుని వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము దాన్ని తప్పకుండా ఆ విధంగా ముందుకెళ్తాం. సుమారు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేశాం. 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేశాం ఒక్క రోజులోనే. ఈ రోజున విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వైసీపీ నాయకుల కబందాస్తాల నుంచి విముక్తి పొందిందని విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి అత్యున్నత విద్యాలయాన్ని కార్యాలయంగా మార్చేశారని, రాజకీయ కేంద్రంగా ఏయూని మార్చడంపై గత కొంతకాలంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో వీసీ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్ రాజీనామా చేశారు. విముక్త ఆంధ్ర యూనివర్సిటీ అంటూ టీడీపీ నేతలు, విద్యార్థి సంఘాలు ఆంధ్ర యూనివర్సిటీ గేట్ల తాళాలు తీసి లోపలికి వెళ్లారు.
వీసీ రాజీనామా చేసినంత మాత్రాన వదిలేదలేదని, ఏయూలో జరిగిన అక్రమాలపై గవర్నర్కే ఫిర్యాదు చేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. ఇప్పటిదాకా కూడా ఎక్కడా లేని విధంగా ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఎలా ఉండకూడదు, మరి ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో కూడా ఈ ప్రభుత్వం మొత్తం ఇట్లా చూపించింది మనకి. ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం, ఎవరైనా యూనివర్సిటీ గతంలో రిజిస్టర్ ఆఫీస్కి ఛాన్సలర్ ఆఫీస్కి వస్తే శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళం. అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచె, ఈ కంచె కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ జైల్స్ ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు దాటుకు వెళ్ళాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు. ఈ వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంగా దీన్ని ఎలా వాడారు, ఇక్కడి నుంచే క్యాండిడేట్ సెలక్షన్స్, ఇక్కడి నుంచే సర్వేలు, ఇక్కడి నుంచే డబ్బుల ఫండింగ్తో సహా అన్ని చేయడంతో కాకుండా ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను చూసేందుకు స్థానికులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఒంటిమామిడి వద్ద కూడా జనసేన అధినేత ఘన స్వాగతం లభించింది. అక్కడ పవన్ కళ్యాణ్ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు అందించిన వీర ఖడ్గంతో ఆయన ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయలుదేరి వెళ్లారు. ఇక ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కలిశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏపీ వ్యాప్తంగా టీడీపీ జనసేన నేతల ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వైఎస్ఆర్ ఫోటోతో ఉన్న శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. గత 3 వారాల నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా గత 26 రోజుల నుంచి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అటాక్ చేయటం, దారుణంగా అవమానించటం, ఇళ్ల మీద దాడి చేయటం. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నేతలు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేసిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలంతా ఎంతో కష్టపడ్డారని, ఎన్నికల్లో నరేంద్ర మోడీని, బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించాలని కొన్ని అంతర్జాతీయ శక్తులు కుట్ర పన్నాయన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 2 నియోజకవర్గాల్లో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయని, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి మెజార్టీ రాలేదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కట్టి 28 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆశయమని గుర్తు చేశారు. ట్విట్టర్ వేదికగా ఎన్డీఏ ప్రభుత్వం మాజీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పంతాలు పట్టింపులకు పోయి జీవనాడిపై ఇన్నాళ్లు జరిగింది రాజకీయ దాడి తప్ప మరొకటి కాదని విమర్శించారు. విభజన సమయంలో పోలవరానికి కాంగ్రెస్ జాతీయ హోదా ఇస్తే మోడీ సర్కార్ ఆ బాధ్యత 10 ఏళ్లు విస్మరించి నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపించిందని మండిపడ్డారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశాలు ఖమ్మంలో జరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఇవాళ రేపు
సిపిఐ నేతలు చర్చిస్తారు. రేపు సాయంత్రం పార్టీ తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తారు. ఓడిపోతాననే భయంతో మతోన్మాదాన్ని, ప్రాంతీయతను మోడీ రెచ్చగొట్టి మూడోసారి అధికారంలోకి వచ్చారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతి తక్కువ ఓట్లతో గెలిచిన ప్రధాన అభ్యర్థి మోడీయే అని విమర్శించారు. ఆయన రామ మందిరం పేరుతో రాజకీయం చేయాలని చూశారని, అయినా అయోధ్యలోనూ ఓడిపోయారన్నారు నారాయణ. ప్రధానమంత్రిగా ఉన్న మోడీ రాజ్యాంగ విలువలు మొత్తం తొంగలో దొక్కి కేవలం ఓడిపోతాను భయంతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టాడు, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టాడు, అబద్ధాలను ప్రచారం చేశాడు. బహుశా గోబెల్స్ కానీ బతుకుంటే నేను ఎందుకు పనికిరాని చెప్పి అట్లా ఆత్మహత్య చేసుకునేవాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రులు వచ్చిన మెజారిటీ చూస్తే విపి సింగ్ లాంటి బలహీన ప్రధానమంత్రికి కూడా ఎక్కువ మెజారిటీ వచ్చింది. మొట్టమొదట స్వాతంత్రం వచ్చిన తర్వాత అది తక్కువ మెజారిటీతో గెలిచింది ఎవరంటే మోడీ గారే. కార్పొరేట్ కంపెనీస్ అప్పగిస్తా ఉన్నాడు. ఈయన రాకముందుగా 2,50,000 కోట్ల రూపాయలు ఎన్పిఏ అయితే ఈయన వచ్చిన తర్వాత 16 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏ అయింది. 29 మంది ఈ దేశం వదిలిపెట్టిపోయారు. అంతా కలిసి 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. అందులో ఒక విజయ్ మాల్యా తప్ప మిగతంతా గుజరాత్ వాళ్లే, ఈయన శిష్యులే. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల నిర్మాణానికి సిద్దమయ్యారు. అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాలను సిఆర్డీఏ నోటిఫై చేసింది. జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు సిఆర్డీఏ ప్రకటించింది. సెక్షన్ 39 ప్రకారం బహిరంగ ప్రకటన జారీ చేసింది. రాయపూడి, నేలపాడు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం నోటిఫై చేశారు. లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెంలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేశారు. సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ పేరుతో ఈ గెజిట్ విడుదలైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అశోక రోడ్లోని ఓవైసీ నివాసంపై నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటి నేమ్ ప్లేట్, గేట్లపై నల్ల ఇంకు చల్లి ఆయన పేరు కనిపించకుండా చేశారు. దీంతో పాటు పోస్టర్లు కూడా అతికించారు. అందులో భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ నినాదాలు రాసున్నాయి. ఈ ఘటనపై ఓవైసీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఢిల్లీ పోలీస్ కమిషనర్కు సమన్లు జారీ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. దాడి ఘటనపై ఓవైసీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఇలాంటి పిరికిబంద చర్యలకు తాను భయపడేది లేదని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు జూలై 1 నుంచి పెంచిన పెన్షన్ను పంపిణీ చేయనుంది ఏపీ సర్కారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. తాడేపల్లి మండలం పెనుమాకలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ పంపిణీ చేస్తారు సీఎం చంద్రబాబు. అలాగే పిఠాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యేలంతా పాల్గొనాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. పెన్షన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్న చంద్రబాబు ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చేసి ప్రజాప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు పెన్షన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జూలై 1 నుంచే పెంచిన పెన్షన్లను ఇంటి వద్దే అందిస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువును మరో 2 నెలల పాటు పొడిగించింది తెలంగాణ సర్కార్. రేపటితో విచారణ కమిషన్ గడువు కాలం పూర్తి కానుండటంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 100 రోజుల్లో విచారణ పూర్తి కాలేదు. దీంతో ఆగస్టు 31 వరకు తెలంగాణ ప్రభుత్వం సమయం ఇచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ డిఎస్ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. డిఎస్ మృతి పట్ల సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, జూపల్లి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్, మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్లు సంతాపం తెలిపారు. వారి మరణం తీరని లోటు.
వారికి ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది. వారు ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి, అందరితో స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజకీయాలలో యువకులు రావాలని అనేక సార్లు అందరి ముందు అనేటువంటి వారు, రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు. డి శ్రీనివాస్ గారు ఇక లేవు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాం. వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాను. మా అందరికీ కూడా సుపరిచితులు. రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా, అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం. పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, నేను, అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, ఇంకా సోదరులు బాల్క సుమన్ గారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి, వారి కుటుంబానికి మా పార్టీ తరఫున, మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక దివంగత డి శ్రీనివాస్ చివరి కోరికను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీర్చారు. డిఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ జెండాను ఉంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు సహా పార్టీ నేతలు నివాళులర్పించారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవాలనుకున్న ఆయన చివరి కోరిక తీరడంపై డిఎస్ సన్నిహితులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక డిఎస్ పార్థివ దేహాన్ని నిజామాబాద్కు ఆయన కుటుంబ సభ్యులు తరలించారు. పోలీసుల గౌరవ వందనం మధ్య పార్థివ దేహాన్ని తరలించారు. రేపు నిజామాబాద్లో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య డిఎస్ అంత్యక్రియలు జరుగుతాయి. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ డిమాండ్ చేస్తోంది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. బీహార్ ఆర్థికంగా అభివృద్ధిలో వెనకబడి ఉండడాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని, దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. हम सबका विशेष राज्य का दर्जा या विशेष पैकेज की पुरानी मांग है, वो मांग हम लोगों का कायम है. हम लोगों के जो नेता हैं, ललन सिंह जी हैं, संजय झा जी जो यहाँ पर हैं राज्यसभा में और लोकसभा में जो पार्टी के नेता हैं, ये लोग आने वाले समय में प्रधानमंत्री जी से मिलेंगे और अपनी बात को रखेंगे मजबूती से. Absolutely hopeful that it will about whether it's a special status or if you read the Rajnitik Prastav or a special package, we will pursue our issue. వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష విధానాన్ని ఎత్తివేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీతో పాటు 8 రాష్ట్రాల సీఎంలకు ఆయన లేఖలు రాశారు. అలాగే నీట్ నుంచి తమిళనాడు మినహాయించాలని పునరుద్ఘాటించారు. వృత్తిపరమైన కోర్సుల ఎంపిక ప్రక్రియ ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా 12వ తరగతి మార్కుల ద్వారా మాత్రమే ఉండాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. నీట్ అనేది విద్యార్థులపై అనవసరమైన అదనపు ఒత్తిడిని ఆరోపించారు. ఇక నీట్ యూజీ పేపర్ లీకేజ్ కేసులో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. గుజరాత్లోని 7 ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. అనుమానితుల ఇళ్ల వద్ద ఇవాళ ఉదయం నుంచి తనిఖీ జరుగుతున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్, గోధ్రా జిల్లాల్లో ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. జార్ఖండ్లోని హజారీబాగ్కు చెందిన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో మరో హిందీ పత్రిక జర్నలిస్టును కూడా అరెస్ట్ చేశారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో మొత్తం 6 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కేంద్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాగా దర్యాప్తు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో మిగతా కేసులు నమోదయ్యాయి. బీహార్, గుజరాత్ల నుంచి ఒక కేసు దర్యాప్తు జరగ్గా
రాజస్థాన్లో 3 కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన సిబిఐ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. దీంతో కోర్టు 3 రోజుల పాటు సిబిఐ రిమాండ్ విధించింది. ఇవాళ్లతో 3 రోజుల సిబిఐ రిమాండ్ ముగియడంతో అధికారులు మరోసారి కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు. విచారణ కోసం కేజ్రీవాల్ ను 2 వారాల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. అటు జార్ఖండ్ లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీనికోసం కృషి చేస్తానని శపథం చేశారు. దేశంలో సామాజిక నిర్మాణాన్ని నాశనం చేయడంలో బీజేపీకి నైపుణ్యం ఉందని విమర్శించారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. మనీ లాండరింగ్ కేసులో బెయిల్పై జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్ శనివారం రాంచీలో జేఎంఎం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన మండిపడ్డారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ పగటిక్కలలు కంటోందని హేమంత్ సోరెన్ ఎద్దేవా చేశారు. నిన్న కురిసిన భారీ వర్షానికే తేరుకోని ఢిల్లీ వాసులకు భారత వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. ఈ వారాంతంలో దేశ రాజధాని అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ రేపు ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. గత 3 నెలలుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన దేశ రాజధాని ఢిల్లీ నగరం శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చిగురుటాకులా వణికింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాడిగా 3 గంటలకు పైగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి, వాహనాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. ఈ వర్షంతో రాజధాని మొత్తం జల దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రోడ్లు నాసిరకంగా ఉన్నాయి. కొద్దిపాటి వర్షానికి ఆ రోడ్లన్నీ జలమయమైపోయాయి. జూన్ 23, 24 తేదీల్లో కురిసిన వర్షాలతో కొత్తగా నిర్మించిన అయోధ్య రోడ్లు గుంతలు పడ్డాయి. అనేక చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. రాంపాథ్ రూట్లో అన్ని నీటి గుంతలు ఏర్పడ్డాయి. సుమారు 15 జేలైన్లు, బైలైన్లు, అలాగే వీధులన్నీ జలమయమయ్యాయి. 14 కిలోమీటర్ల రూట్లో అనేక ప్రదేశాల్లో రోడ్డు తెగిపోయింది. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ చర్యలు తీసుకుంది. 6 అధికారులను సస్పెండ్ చేసింది. అటు భారీ వర్షాలు ఉత్తరాదిలో వణుకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్పోర్ట్లపై వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1 వద్ద పైకప్పు కుప్పకూలిపోయిన ఘటన మరొక ముందే గుజరాత్లోనూ ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. రాజ్కోట్ ఎయిర్పోర్ట్లోని ఓ టెర్మినల్ పైకప్పు ఈ ఉదయం కూలిపోయింది. ప్రస్తుతం గుజరాత్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఎదురుగాలులకు ప్రయాణికుల పికప్ డ్రాప్ పాయింట్ల వద్ద ఉన్న టెర్మినల్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. అటు బీహార్లో వరుసగా బ్రిడ్జీలు కూలుతోన్న ఘటనలు ఆందోళన చెందిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా 4 బ్రిడ్జీలు కూలిపోయాయి. కిషన్బాగ్ జిల్లాలో జూన్ 23న, తూర్పు చంపారాన్ జిల్లాలో 22న సిశాన్లో, 19న అరారియాలో ఇలాగే వంతెనలు కూలిపోయాయి. తాజాగా మరో బ్రిడ్జ్ కూలింది. నిన్న మధుబని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. లడ్డాఖ్లో ఆర్మీ విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. దౌలత్ బాగ్ ఓల్డీ ప్రాంతంలో నదిని దాటేందుకు ఎత్తిరిస్తుండగా ఆర్మీ ట్యాంక్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 5 ఆర్మీ జవాన్లు మృతి చెందారు. నదిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో ప్రమాదం జరిగింది. 25 ఏళ్లుగా అంతరిక్షంలో వ్యోమగాములకు ఆవాసంగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ విచ్ఛిన్నం చేయబోతోంది. 2030 నాటికి పని పూర్తి చేయడానికి ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. ఇందుకుగాను అంతరిక్ష కేంద్రాన్ని తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు ఒక భారీ వ్యోమ నౌకను తయారు చేసే బాధ్యతను ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు అప్పగించింది. ఇప్పటికే ఇందుకోసం స్పేస్ ఎక్స్ కు నాసా 7,000 కోట్లు చెల్లించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ వాహనం భూపరితలానికి 250 మైళ్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రాన్ని భూ వాతావరణంలోకి లాక్కొస్తుంది. భూ వాతావరణంలోకి రాగానే అధిక ఉష్ణోగ్రతల కారణంగా అంతరిక్ష కేంద్రం దహనం అయిపోతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల సమయమే ఉండగా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సంవాదం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ చర్చ సమయంలో బైడెన్ పలుమార్లు తడబాటుకు గురైన తీరు కూడా స్వపక్షం డెమోక్రాటిక్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తన వయసునుద్దేశించి బైడెన్ స్పందించారు. తాను యువకుణ్ణి కాదని తనకు తెలుసన్నారు. గతంలో మాదిరిగా చలాకీగా నడవలేనని, అప్పట్లా స్పష్టంగా మాట్లాడలేనని చెప్పారు. మునుపటి మాదిరిగా చర్చించలేకపోవచ్చు, కానీ నిజమేలా చెప్పాలో తెలుసన్నారు.
అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తొలి బ్యాచ్ యాత్రికులు బేస్ క్యాంప్ నుంచి ఉదయం బయలుదేరి వెళ్లారు. బల్తాల్, నువాన్ క్యాంపుల నుంచి భక్తులు భోలేనాథుడి దర్శనం కోసం పయనమయ్యారు. హిమాలయాల్లోని దక్షిణ కాశ్మీర్లో సుమారు 3880 మీటర్ల ఎత్తులోని ఓ గుహలో భక్తులు మంచు శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు. నువాన్ పహల్గామ్ రూట్లో ఉన్న 48 కిలోమీటర్లు, బల్తాల్ రూట్లో ఉన్న 14 కిలోమీటర్ల దూరంలో భక్తులు వెళుతున్నారు. ప్రభుత్వ అధికారులు జెండా ఊపి యాత్రికులను పంపించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 4600 మంది తొలి బ్యాచ్ యాత్రికులకు భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి జెండా ఊపి పంపారు. కాశ్మీర్ వ్యాలీకి మధ్యాహ్నం చేరుకున్న భక్తులకు స్థానికంగా స్వాగతం లభించింది. యాత్రను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ స్థాయిలో భద్రతను పెంచారు. ఇక శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తోన్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలు కలుగుతుందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో UIDAI నుంచి వచ్చిన అధికారులు, TCS జియో అలాగే టీటీడీ ఐటీ విభాగంతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఇదివరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారులు బెడ తప్పడం లేదని, వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులకు సూచించారు. ఆధార్ ద్వారా యాత్రికుల గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై చర్చించారు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. HM TV వార్తాగదు, నిజం దాగదు.